సినిమా చాలా బాగుంది, అందరు చూడొచ్చు. మంచి ఉంది సినిమా, మీరు చూడండి అంతే. అంటే సినిమా సైబర్ క్రైమ్ గురించి ఉంది మొత్తం స్టోరీ. ఇది మన మెకానిక్, రాకీ మెకానిక్. సినిమా మొత్తం చాలా బాగుంది, మీరు చూడొచ్చు, ఫ్యామిలీతో సహా కూడా చూడొచ్చు. ఇంకా సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది అంతే. చాలా బాగుంది, విశ్వసింగ్ గారి యాక్టింగ్ బాగుంది, వాళ్ళ కామెడీ టైమింగ్ కూడా బాగుంది, సినిమా డైరెక్షన్ కూడా మంచిగా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా సైబర్ క్రైమ్ గురించి మూవీ మీరు చూస్తే మీకు మొత్తం ట్విస్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ లో మొత్తం కవర్ అయిపోతుంది. హీరో వాళ్ళ వరకు బాగుంది, సాంగ్స్ డీసెంట్ ఉంది. ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు, ఫ్యామిలీతో అందరు చూడొచ్చు, అంతేం ఏం లేవు సీన్లు. బాగుంది సినిమా అయితే మస్తు బెటర్ ఉంది, చూడొచ్చు. మెకానిక్ రాకి సినిమా చూసినా విశ్వక్సేన్ అన్న ఇట్టు కొట్టిండు. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్, విశ్వక్సేన్ అనే కూడా అంతే ఫేమస్. అయితే సినిమా హిట్. ఎందుకు హిట్ అంటే మిడిల్ క్లాస్ ఆశ అవసరం, అదే అదే ఆశ అవసరం మిడిల్ క్లాస్ వాళ్ళని ఎంచుకొని ఎట్లయితే ట్రాప్ చేస్తుందో అదే మిడిల్ క్లాస్ తిరిగి పడితే ఎట్లుంటారో సినిమాతో చూపించిండు. విశ్వక్సేన్ అన్న నీ యాక్టింగ్ అయితే తోపు ఉంది. ఇక మీనాక్షి గురించి చెప్తే బాబా మామకు అన్ని ఏ సినిమాలు వస్తున్నాయంటే ఒక బాధ్యత గల సినిమాలు వస్తున్నాయి. ఒక బాధ్యత అంటేనే ఆమె గుర్తొచ్చేటట్టుంది సినిమాకు, అట్లుంది. ఇక మ్యూజిక్ అయితే బాగుందన్న, ఓవరాల్ సినిమా అయితే సూపర్ హిట్. థ్యాంక్ యూ. మెకానిక్ రాకీ బాగుందన్న. అంటే ఇది సినిమా వచ్చేది సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతుంది దాని మీద చేశారన్న. కామెడీ బాగుంది, హర్ష కామెడీ బాగుంది. అయితే మెకానిక్ రాకీ మెకానిక్ క్యారెక్టర్ చేస్తారు, బాగుందన్న. సాంగ్స్ అన్ని మంచిగా, హీరోయిన్ బాగుంది, అంత ట్విస్ట్ మంచిగా. అంటే మెకానికల్ రాకీ అని పెట్టారు. మెకానికల్ రాకీ అంటే ఇప్పుడు బీటెక్ కదన్న, బీటెక్ గ్రాడ్యుయేట్ అవ్వలేదు. సో వాళ్ళ నాన్న మెకానిక్ షెడ్ ని ఇతను తీసుకొని చేస్తా ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ జరిగిన అన్యాయాన్ని సైబర్ ఫ్రాడ్ గా ఇతను మళ్ళీ దాన్ని ఫ్రాడ్ చేసి వాళ్ళని ట్యాప్ చేసి చేస్తాడు. ప్లస్ అంటే అదే అన్న, ఈ విశ్వక్సేన్ యాక్టింగ్ ఒకటను, హీరోయిన్ యాక్టింగ్, సైబర్ ఫ్రాడ్ గురించి చెప్తారన్న, అది ఒకటే మంచిగా ఉంది. మైనస్ అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే యాక్షన్ కొంచెం తక్కువ. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్, ఫస్ట్ హాఫ్ లాగ్ అంటే కొంచెం స్టోరీ టెల్లింగ్ లో లాగ్ ఉంది, తర్వాత కొంచెం సెకండ్ హాఫ్ మొత్తం. అంటే సినిమా హైలైట్స్ ఏంటంటే అదే అన్న సాంగ్స్. మీరు ఓకే, మీరు అందరూ అడిగారు, నాకు అర్థమవుతుంది ఏంది అంటే. సారీ, ఏంటంటే అదే సినిమా ఇన్ని సినిమా రిలీజ్ అయ్యాయి కదా, ఎందుకు ఈ సినిమా ఒక్కదానికి ఎందుకు వెళ్ళాలంటే సినిమాలో మెసేజ్ ఉంది, సీరియల్గా మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ కోసమే వెళ్ళొచ్చు. సెకండ్ హాఫ్ లా నిజంగా ట్విస్ట్ రివీల్ అవుతాయి. దానికోసం ఇట్లా ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది, లైట్ ఉంది అట్లా కాదు. మనకి సెకండ్ హాఫ్ లో మనకి ఏంది ట్విస్ట్ రివీల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ హాఫ్ లో స్టోరీ బిల్డ్ కావాలి కదా, అట్లా అని చెప్పి. హైలైట్స్ ఏంటంటే అందరు యాక్టింగ్ బాగా చేసారు. మీనాక్షి చౌదరి, ఆమె ఇంకొక మా పేరు గుర్తులేదు, సారీ, విశ్వకన్న, అందరు బాగా చేసినారు. బ్యాక్గ్రౌండ్స్ అయితే పగిలిపోయినా సార్. ఫైటింగ్ వర్త్, సీరియస్ గా వర్త్ అంటున్నా కదా. కళ్ళు మూసుకొని టికెట్లు బుక్ చేస్తారు అంటే నిజంగా బాగుంది, సీరియస్ గా బాగుంది. విశ్వకన్న ఈసారి ఇటు కొట్టేసి అన్న. మెకానిక్ రాకీ సినిమా చూసిన మస్తు అంటే మస్తు ఎగ్జైట్ అయినా. ఎందుకు ఎగ్జైట్ అయినా అంటే నేను ఒక మిడిల్ క్లాస్ వాడిని ట్రాప్ చేస్తే, అంటే మిడిల్ క్లాస్ వాడిని ఆశ అవసరం చూసుకొని మస్తు మంది మిడిల్ క్లాస్ వాడిని ట్రాప్ చేస్తారు. ఆ మిడిల్ క్లాస్ వాడికి ఆ ట్రాప్ చేస్తారు అని ఐడియా బల్బ్ వెళ్తే అని ట్రాప్ చేస్తారు అని వీడు తెలిస్తే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటా అనేది మెకానిక్ రాకీ అన్న. అంటే లాగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా సినిమాలో. ఫస్ట్ ఎవడు చెప్పిండు అన్న లాగ్స్ ఎక్కువ ఉన్నాయని? ఎవడు చెప్పిండు? చూసి చెప్తున్నా. అవును, అంటే మార్నింగ్ వచ్చిన రిపోర్ట్ ఫస్ట్ పార్ట్ వాళ్ళు నిజామాబాద్ వచ్చినట్టు అన్న, నిజామాబాద్ వచ్చినట్టు. సినిమా చక్కగా చూడరు, మొహన్ నడుకొని చూడరు సినిమాని. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్, విశ్వకర్ణ కూడా అంతే ఫేమస్. ట్విస్టులు బాగున్నాయి, ట్విస్టులు ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ రివీల్ అయితేనే ఉంటాయి. ట్విస్టులు ప్రతి ట్విస్ట్ కు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అన్న. నేను ఒక సినిమా లవరు, అంటే నేను మిడిల్ క్లాస్ కాబట్టి చెప్తున్నా కదా, ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చే సినిమా చూడు. అది కొంచెం బాగా అనిపించింది. అండ్ ట్విస్ట్లు కూడా ఒక 4-5 ట్విస్ట్ ఉంటాయి. అందులో ఫస్ట్ ట్విస్ట్ ఒకటి కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్, అసలు ఎవరు కూడా గెస్ట్ కూడా చేయలేరు, ఆ లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ ఆ ట్విస్ట్ వల్ల ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాకపోతే ట్విస్ట్ అయితే వాళ్ళు రివీల్ చేస్తున్నారో అది ఇంకొంచెం బాగా రివీల్ చేసుకుంటే బాగుండేది. ఒక
ఒక 2 సాంగ్స్ బాగున్నాయి, కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో వచ్చే గుమ్మడి సాంగ్ బాగుంది, కానీ అది స్టోరీకి అవసరం లేకుండా స్టోరీని డిస్టర్బ్ చేసేలా, అసలు స్టోరీకి దానికి సాంగ్ కి సంబంధం లేకుండా డిబేట్ అయిపోయేలా పెట్టుకున్నారు. అది కొంచెం ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ లో నిరూపించే బాగుండేది, ఏదో సెకండ్ హాఫ్ లో సాంగ్ కావాలని పెట్టండి. ఇద్దరు హీరోయిన్స్ బాగున్నారు, బాగా పర్ఫార్మెన్స్ చేశారు, వాళ్ళకు కూడా మంచి స్కోప్ ఉంది, ఇద్దరికి మంచి స్కోప్ ఉంది, ఎవరిని అనవసరంగా పెట్టారన్న ఇదైతే లేదు. మూవీలో ఏదైతే ట్విస్ట్లు ఉన్నాయో ఆ ట్విస్ట్ ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అందరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, ఒక 7-8 క్యారెక్టర్స్ వరకు నడుస్తుంది, అందరికి మంచి ఇంపార్టెన్స్ ఉంది. హీరోయిన్స్ కూడా శ్రద్ధ శ్రీనాథ్ అయితే కంప్లీట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫస్ట్ హాఫ్ చేసి అనుకోవచ్చు ఈవిడ ఎందుకు ఫల్కామ దాస్ రిజెక్ట్ చేసి ఈ మూవీ యాక్సెప్ట్ చేస్తున్నారు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఓకే దీనికోసం యాక్సెప్ట్ చేస్తున్నాను ఒక చిన్న మంచి ఇంప్రెషన్ అయితే పడుతుంది. ఫస్ట్ హాఫ్ అసలు కంప్లీట్ గా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది, సెకండ్ హాఫ్ కొంచెం ట్విస్ట్ వల్ల మేబీ కంటెంట్ వల్ల బాగుంది అనిపించింది. అంత ఇప్పుడు కేఏ సినిమాకి కిరణ్ అబ్బాయి ఇచ్చారు ఒక స్పీచ్, అదేంటంటే కొంచెం సింపతి వర్కౌట్ అయ్యేలా, ఓకే సినిమా కంటెంట్ బాగాలేకపోయినా సరే ఒక ఆడియన్స్ జనరల్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూసేలా ఉంటుంది. సో ఆ లెవెల్ ఉంటే పర్లేదు, కానీ ఇక్కడ ఏంటంటే నచ్చబోతున్న సినిమాలు చూడను, నచ్చలేదని చెప్పండి సినిమాకి వెళ్ళొద్దు, ఆ లెవెల్ లో చేస్తాడంటే చూసేవాడు కొంచెం అదే చేసినట్టు అనిపించింది. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా సినిమాకి రాకుండా ఉంటాడు. అలాంటి కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకొని మాట్లాడితే బాగుంటుంది.